దొంగలే దొంగ దొంగ అని అరిచి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారో అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవటానికి ఈ విద్యుత్ ఛార్జీల పెంపు అని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేస్తూ పెద్ద షో క్రియేట్ చేస్తానికి ప్రయత్నం చేశారు. ఒకసారి ఈ విద్యుత్ వ్యవస్థ గురించి ఆలోచించినట్లయితే దీన్ని పూర్తిగా భ్రష్టు పట్టించింది వైఎస్ఆర్ పరిపాలన అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాలు అని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఏదైనా వ్యవస్థని నిలబెట్టి దాన్ని సస్టైనబుల్ చేయాలంటే కొన్ని స్వార్థాన్ని వదులుకొని అదేవిధంగా అస్థిత పక్షపాతాన్ని వదిలేసుకుని పని చేస్తే ఆ వ్యవస్థలు ఎక్కడన్నా బాగుపడతాయి. కానీ గత ప్రభుత్వం ప్రతి వ్యవస్థని కూడా చిన్నాభిన్నం చేసి కేవలం స్వార్థంతో అనుభవరాహిత్యంతో తమ వాళ్ళకి దోచిపెట్టడానికే అన్నట్లు అధికారంలోకి వచ్చిందన్నట్లు ప్రవర్తించడం మూలంగా విద్యుత్ వ్యవస్థ అంతా కూడా భ్రష్టు పట్టిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఒకసారి ఆలోచన చేసినట్లయితే దాదాపు 23 మిలియన్ యూనిట్లు లోట్లో ఉంటే అటువంటి పరిస్థితుల్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. వచ్చి 2019 కల్లా మిగులు రాష్ట్రాన్ని విద్యుత్ మిగుల్లోకి తీసుకొచ్చి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెడితే ఈరోజు ఏ విధంగా విద్యుత్ వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయి ప్రజల మీద లక్షల కోట్ల భారం ఏ విధంగా పడుతుందో ఓసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఏమైనా రాష్ట్రంలో వనరులు లేవా అంటే రాష్ట్రంలో ఉన్నన్ని వనరులు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవనేది వాస్తవం. కేవలం జగన్ అవినీతి అదేవిధంగా కక్ష సాధింపు చర్యల మూలంగానే ఈ విద్యుత్ వ్యవస్థకి ఈ దుస్థితి పట్టిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.